హలో గైస్, చావా ఈ మూవీ గురించి చాలా మంది వినే ఉంటారు. ఎటువంటి రివ్యూతో పని లేకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, ప్రతి ఒక్క హిందువు చూడాల్సిన మూవీ. ఈ మూవీకి మీరే కాకుండా మీ ఇంట్లో ఉన్న మీ చిన్న పిల్లలను కూడా వెళ్ళి ఈ మూవీని అయితే చూపించండి. సో ఈ మూవీ ఫస్ట్ అయితే హిందీలో రిలీజ్ అయింది. సో హిందీలో ఉండడం వల్ల మనకు చాలా మంది తెలుగు వాళ్ళు అయితే దీన్ని చూడలేకపోయారు. సో ఇది మార్చి 7th అంటే రేపు ఈ మూవీ అయితే మన తెలుగులో అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ ఒరిజినాలిటీకి ఇప్పుడున్న మన తెలుగు డబ్బింగ్కి చాలా మంది నచ్చట్లేదు. ఈ తెలుగు డబ్బింగ్ అనేది వాయిస్ సరిగా లేదని అంటున్నారు. సో ఫస్ట్ అయితే ఈ మూవీకి ఎన్టీఆర్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తారని చెప్పేసి చిన్న పుకార్లు వచ్చినాయి, కానీ అదైతే నిజం కాదు, అబద్ధం. సో ఎన్టీఆర్ అయితే చాలా బిజీగా ఉన్నాడు తన మూవీస్లో. సో ఈ మూవీకి అయితే వేరే వాళ్ళు అయితే డబ్బింగ్ చెప్పారు. ఎనీవే ఈ మూవీ అయితే రేపు అయితే రిలీజ్ అవబోతుంది. సో ఈ మూవీ ప్రతి ఒక్కరు, ప్రతి హిందువు, ప్రతి ఒక్క తెలుగు వాడు వెళ్ళి చూడాల్సిన మూవీ. ఈ మూవీ స్కూల్ బుక్స్ లో కానీ చరిత్రలో కానీ ఎక్కడ కనపడని ఒక స్టోరీ. ఛత్రపతి మహారాజ్ చరిత్ర గురించి ఈ ప్రపంచం మొత్తం తెలుసు, కానీ అతని కొడుకు శంభాజీ మహారాజ్ గురించి కొందరికే తెలుసు. శివాజీ మహారాజ్ మరణం తర్వాత ఔరంగజేబు నుంచి తన రాజ్యాన్ని శంభు మహారాజ్ ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ మూవీ స్టోరీ. అలాగే హిందూ ధర్మం కోసం తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఎలా పోరాడాడనేదే ఈ మూవీలో అయితే క్లియర్గా చూపించారు. ఈ మూవీలో హీరోగా చేసిన విక్కీ కౌశల్ అయితే ఈ పాత్రలో జీవించాడని చెప్పాలి. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు బాలీవుడ్ నుంచి ఇట్లాంటి ఒక కంటెంట్ వస్తుందని అయితే ఎవరు ఊహించలేదు. నెంబర్ 1 కంటెంట్ అయితే తీసుకుని వచ్చారు. ఆ మూవీయే చావా. ఈ మూవీ రేపు మన తెలుగులో అయితే రిలీజ్ అవబోతుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రతి ఒక్క హిందువు చూడాల్సిన ఈ మూవీని అయితే ప్రతి ఒక్కరు చూడండి. అండ్ హిందీలో ఈ మూవీ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి మంచి కంటెంట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ పక్కా సబ్స్క్రైబ్ చేయండి. మీ ముందుకు ది బెస్ట్ కంటెంట్ నేను తీసుకొస్తూనే ఉంటా. థ్యాంక్ యూ.